ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా, అమెరికా నేడు కీలక చర్చలు. ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఫోన్లో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్తో మంగళవారం మాట్లాడుతున్నా ఆ రోజు భూమి, విద్యుత్ కేంద్రాల నుంచి కొన్ని ఆస్తుల విభజనపై ఇరువురు చర్చిస్తాం అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్తో యుద్ధం ముగిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పేర్కొన్న విషయం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అయిన 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. పుతిన్ అంగీకారం తెలుపుతూనే కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, వాటిపై తాను అమెరికాతో మాట్లాడతానని పుతిన్ వెల్లడించారు. అయితే గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో రాగానే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగిస్తానని అప్పుడు ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు. అయితే దీని కొనసాగింపుగానే ఉక్రెయిన్తోని 30 రోజుల కాల్పుల విరమణకు 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన అంగీకరించినట్టు చేశారు. తర్వాత రష్యాతో కూడా మాట్లాడుతూ వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ రష్యా కొన్ని అంశాలలో స్పష్టత లేనందున అమెరికాతో తిరిగి నేను మాట్లాడతానని, ఆ మిగిలిన అంశాలపై స్పష్టత వచ్చినా కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. ఇది కొనసాగింపుగానే ఇవాళ రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ఈరోజు భూమి అండ్ విద్యుత్ ప్లాంట్స్, కొన్ని ఆస్తుల విభజన, ఈ 3 అంశాలపై ఇవాళ ట్రంప్ పుతిన్తో చర్చించున్నారు. మనకు ఇవి కీలకమైన చర్చలుగా భావించాల్సి ఉంటుంది. ఈ చర్చలు కనుక సక్సెస్ అవుతే ఇవాళ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారం తెలిపితే ఈ నరమేధం ఆగే అవకాశాలు ఉన్నాయి.